ఫుడ్ అండ్ ఫన్ టేల్స్కి స్వాగతం అండి. మీరు ఎప్పుడైనా ముల్లంగి కూర చేసుకొని తిన్నారా అండి? చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ఒక్కసారి ఇలా ముల్లంగి కూర చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ముల్లంగి తీసుకొని శుభ్రంగా కడిగేసి పైన చిక్కంతా పీలర్తో తీసేసి సన్నగా తురిమేసుకొని ఆ సన్నగా తురిమిన దాంట్లో పెసరపప్పు ఒక చారెడు పెసరపప్పుని తీసుకొని ఆ పెసరపప్పు కడిగేసి ఈ ముల్లంగి తురిమిన దాంట్లో కలిపేసి అదిం పెట్టేసి మూత పెట్టేస్తే పెసరపప్పు కూడా ముల్లంగిలో చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు అలా పెట్టేసుకొని ఈలోపు కొబ్బరి తీసుకొని కొబ్బరి కూడా తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బాండీ తీసుకొని బాండీలో తిరగమాత గింజలు వేసేసి కరివేపాకు వేసేసి ఎండుమిరపకాయ వేసేసి ఇప్పుడు ముల్లంగి అంతా పిండేసి పెసరపప్పుతో సహా మొత్తం నీళ్ళన్నీ పోయే వరకు పిండేసి మనం ఈ తిరగమాతలో వేసేసుకొని మనం ఆ మొత్తం తిరగమాతంతా కలిపేసేసుకొని ఒక్క రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని దాని మీద మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలండి. 2 నిమిషాలు ఉండగానే కూర అంతా మగ్గిపోతుందండి. ఇప్పుడు మనం తురుముకున్న కొబ్బరి కూడా వేసేసుకొని అలా అలా తిప్పేసేసుకొని తినేయడమే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.